హాయ్, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మీకు దోసకాయ మసాలా కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి బాగా చిటపటమనే వరకు వేగిన తర్వాత ఉల్లిపాయ, ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకోండి. ఒక ఆనియన్ కట్ చేసేసుకొని దాంట్లో వేసి బాగా దోరగా వేయించాలి. చాలా బాగుంటుందండి, ఇట్లా చేసుకోండి ఒకసారి. చాలా బాగుంటుంది అసలు నిజంగా. ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందు కట్ చేసి పెట్టేస్తాను టమాటో, అవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటో ఒకటి, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఇది కూడా టమాటా కూడా పెద్ద కాయ, ఇది కూడా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు అవి కూడా వేసుకొని బాగా కలబెట్టేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. కలబెట్టేసి ఒకసారి మూత పెట్టేసాను. ఒక 2 సెకండ్స్ మూత పెట్టి తీసేసి మళ్ళీ ఒకసారి అదంతా బాగా కలిపేసి దోసకాయ, ఇవి చిన్న కాయలు 2 కాయలు కట్ చేసి పెట్టాను, తొక్క తీసేసి అవి వేసి కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకోండి. మూత పెట్టేసి కొంచెం ఊరికి మగ్గనిచ్చేసి ఒక 2 సెకండ్స్ అవన్నీ కల్లుప్పు కొంచెం వేసి, ఒక స్పూను పసుపు, ఒక స్పూను పసుపు మరబట్టించుకున్నాను. చూడండి ఎంత తేడా ఉంటుందో కొన్న ప్యాకెట్లకి వీటికి. పసుపు కొమ్మలు తెచ్చి కడిగేసుకొని బయట మరబట్టించాను, ఆ పసుపే వాడతాను. కారం ఒక స్పూను, అవి కూడా వేసుకొని ఒక్కసారి అదంతా కలదిప్పేసేసుకొని మూత పెట్టేసేసుకోవటమే. చాలా ఈజీ, అట్లాగే అంతే టేస్ట్గా ఉంటుంది. ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది. అది మూత పెట్టాను కదా, ఒక 5 మినిట్స్ దాన్ని మగ్గనిచ్చేసి నేను ఇందాక చూపించాను కదా, ఇప్పుడు చిన్న అల్లం ముక్క, ఒక చిన్న కొబ్బరి ముక్క, 4 తెల్లుల్లిపాయ రెబ్బలు, చెక్క లవంగ, 4 చెక్క, 2 లవంగాలు, ఇవన్నీ మిక్సీ పట్టి పక్కన పెట్టాను అనమాట. ఇవ్వండి, ఇందాక ఇదంతా కలిపేసేసుకొని దీని మీద వెయిట్ పెట్టేసుకుంటే ఆవిరికి కూర అంతా మగ్గిపోతుంది. నేను అసలు నీళ్ళు పోయలేదు. ఇవ్వండి, ఆయిల్ అదంతా ఆ వెయిట్కి వాటర్ ఊరి నీళ్ళు ఊరి ఆ వెయిట్కి ఆవిరికి మగ్గిపోయినాయి ముక్కలు. అది వండిందాక చూపించాను కదా, అల్లము, కొబ్బరి, చిన్న అల్లం ముక్క, చిన్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది. 4 తెల్లుల్లిపాయలు, చెక్క, లవంగ, అదేసి మిక్సీ తిప్పినప్పుడు మాత్రం దీనిలో వాటర్ మాత్రమే ఇప్పుడు నేను పోసింది. కర్రీ అయిపోయింది. 15 మినిట్స్లో కర్రీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇట్లా చేసుకోండి. అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం ఉడికేసింది. చికెన్ నిన్న ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ. దోసకాయ మై ఫేవరెట్. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి అదిగోండి మొత్తం అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఫస్ట్ చూపించిన మసాలా మాత్రం వేసుకోండి. గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే ధనియాల పొడి ఉంటే కొంచెం వేసుకోండి. ఎందుకంటే చెక్క లవంగా వేసేసాం కాబట్టి
మీరు గరం మసాలా వేసుకోకపోయినా పర్లేదు, ఒక్కసారి టేస్ట్ చూసేస్తే అసలు అద్దరిపోయిందండి టేస్టు. ఇట్లా ఒక్కసారి ట్రై చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది, ఉడికేసి ఆయిల్ కూడా పైకి వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవటమే. అసలు చాలా బాగుందండి. కొంచెం అన్నం కనుక కొంచెం పలుగ్గా వండుకున్నారంటే అసలు బిర్యానీ తిన్న ఫ్లేవర్ వస్తుంది, అంత బాగుంది. అయిపోయింది మన దోసకాయ మసాలా కర్రీ. ఇదిగోండి టేస్ట్ చూడండి. అసలుకి నేనైతే అసలు ఇంకా పెరుగన్నం కూడా వేసుకోలేదు, ఇంక ఉట్టి కర్రీతోటి తినేసాను. అసలు చికెన్ తిన్నట్టుగా అట్లా అనిపించింది, అంత బాగా అనిపించింది. చికెన్ తిన్నావా అనిపించింది, అంత కమ్మగా ఉంది దోసకాయ కూర. టేస్ట్ మాత్రం అసలుకి వేడి వేడిగా ఉంది అసలుకి. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి. నేనైతే అసలు ఇంకా పెరుగన్నం కూడా వేసుకోలేదు, మొత్తం ఈ కర్రీతోటి తినేసాను.